యువకులైతే రోడ్ల మీదకి వచ్చి కొట్లాడారు. కేసులు ఉంటాయా పోతాయా ఏమైతే అవుద్దని. తెలంగాణ బోర్డర్ దగ్గర నుంచి వైజాగ్ దాకా మొత్తం నలుమూలల, పల్నాడు కావచ్చు, గుంటూరు జిల్లాలు కావచ్చు, ప్రకాశం జిల్లా కావచ్చు. ఈరోజు అన్నీ అయిపోయిన తర్వాత అందరూ మెత్తమైపోయారు. అందరం కొడుకు ఇంటి మీద అందరిగా పౌరుషం చచ్చిపోయింది, చావు చచ్చిపోయింది. మళ్ళీ మీ అందరికీ కగ్గతిక్కిన కథ వినిపించాను. నేను ఏమ్మా కగ్గతిక్కిన కథ పౌరుషం చచ్చిపోయింది అందరికీ లేదు కదా. నేను అవమానాలు జరుగుతున్నాయి అంటే మీరు యాక్సెప్ట్ చేస్తే అవమానాలు జరుగుతాయి. మిమ్మల్ని మీరు తగ్గించుకుంటేనే అవమానాలు జరుగుతాయి. నేను ఎప్పుడు మిమ్మల్ని తగ్గించమని నేను అడగట్లా. మనలో మన అనైక్యతే మిమ్మల్ని అవమానాలు గురి చేస్తుంది. ఉదాహరణకి మొన్న అంటే ఇప్పుడు కూడా మీరు సపోజ్ మా అమ్మ ఈ రూమ్లో కూర్చున్నాం, బయట వాడు వచ్చి దాడి చేయాలంటే ఈ రూమ్లో ఉన్నాడో తలుపు తీయాలి. సో జనసేనకి నేను చాలాసార్లు చెప్తాను, నాకు ఎంత కష్టం ఉండదంటే నిజంగా ఒకసారి నేను మొన్న తమిళ్ పాలిటిక్స్ చూస్తున్నాను మధ్యలో. వాళ్ళు ఎంత సుఖంగా చేశారా పాలిటిక్స్, ఎంత సుఖంగా చేశారు. నాకు వసూలు కలిగేంత సుఖంగా చేశారు. నేను కటౌట్లు పెట్టుకుని గెలిచేశారు. అలాగే కటౌట్లు హలోగ్రామ్స్ పెట్టుకుంటే బాగుంది. అలాగే చక్కగా సీన్లు అయిపోయారు. నన్ను 15 సంవత్సరాలు రోడ్డు మీద దేకిచ్చినా కానీ సరదా తెలుసులే. అంటే ఎందుకంటే నేను మానవత గురించి ఆలోచించేవాడిని. హ్యుమానిటీ. ఒక మాట మాట్లాడాలంటే చాలా అవగాహన కావాలి. ఒక పార్టీ ఎందుకు ఇంత సంవత్సరాలు నలిగాను అంటే, ఒక పార్టీని నడపడం అంటే కొన్ని లక్షల మంది సమూహాన్ని ఒక ఏకతాటిపై నడిపించడం.